హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండివైన్ టారో. ఎలా ఉన్నారు? ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, లేదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేదు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదు లవర్స్, ఎవరైనా సరే మీ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే చూద్దామండి. మీరు ఎవరైతే ఈ రీడింగ్కి ఎవరి కోసమైతే అట్రాక్ట్ అవుతున్నారో, సో మీ రిలేషన్ ఎవరైతే స్ట్రక్ పొజిషన్లో పెట్టారో, ఎవరైతే మీకు దూరమైన వాళ్ళు, మీ మనసులో ఉన్న వాళ్ళ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, మీ మెమరీస్ అయితే గుర్తుకు చేసుకోండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెసినేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీ కామెంట్స్ ద్వారా. అండ్ ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా మీ లైక్ని అయితే ఇవ్వండి, ఓకేనండి. లైక్ చేసిన వెంటనే హైప్ అని కూడా వస్తుంది. మీరు హైప్ ఇచ్చిన వెంటనే నాకు ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక అనేది అయితే వెళ్తుందండి, మీరు పాయింట్స్ ఇవ్వడం వల్ల. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, వీళ్ళని దూరం పెడుతున్నా, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నా, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతున్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, సో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి అయితే తెలియచేయండి. వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కానీ ఈ రీడింగ్ మీకు అనేది కనెక్ట్ అవుతుంది, మీకు రిజనేట్ అవుతుంది, ఓకేనా. ఇది టైమ్లెస్ రీడింగ్. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎనర్జీస్ ఏమున్నాయి, వీళ్ళ గురించి ఏం థింకింగ్ చేస్తున్నారు. సో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి, కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్న వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. 3 కార్డ్స్. ఓకే, ద ఫూల్. ఓకే, ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 7, నెంబర్ 1, నెంబర్ 6, నెంబర్ 2, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 12, నెంబర్ 9, నెంబర్ 15, నెంబర్ 10, నెంబర్ 8,
నెంబర్ 11, ఓకే. నెంబర్ 5 ఇవైతే కనిపిస్తున్నాయి. నెంబర్ 1 కూడా, నెంబర్ 7, నెంబర్ 1 ఈ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నా లేకపోయినా రాసులు అనేది ఉన్నాయి కాబట్టి సో అందరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతాయి. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఒక స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది అయితే చాలా ఉన్నాయి. మీ మీద ఈగో చూపించడము, ఒక కోపము, యాటిట్యూడ్ అయితే ఎక్కువ చూపిస్తున్నారన్నమాట. అంటే ఈగో ఎక్కువ, నా మాటే నెగ్గాలి అనే విధంగా కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కూడా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనే విధంగా ఇక్కడ మీరు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాళ్ళ కోసము. సో ఇక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అంటే వీళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళపైన చాలా ప్రభావం అనేది చూపిస్తుంది. ఒక సైడు ఇక్కడ మీరు కావాలి అనిపించినా కానీ ఈగో యాటిట్యూడ్తో బయటపడకుండా కామ్గా ఉండడం అయితే జరుగుతుంది. వాళ్ళతోటి ఒక హ్యాపీనెస్ అయితే వెతుక్కుంటున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఇక్కడ ఒక ఫ్రెండ్స్తో కానీ తను అనుకున్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్తో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి మీకు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో ఒక హ్యాపీనెస్ అయితే వీళ్ళు వెతుక్కోవడం అయితే కనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఏమి మాటలు చెప్పినా కానీ వాళ్ళ మాటలు అనేది మైండ్కి తీసుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతున్నాయి. ఈగో కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది ఇద్దరి మధ్య కూడా. ఒక అండర్స్టాండింగ్ అనేది లేకుండా ఉండడము, గొడవలు జరగడం అయితే జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం. సో ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉండొచ్చు. మీరు అడిగితే ఇక్కడ సమాధానం చెప్పట్లేదు, మీతో చిరాకు పడుతున్నారు. ఇక్కడ ఫ్యామిలీ కోసము కొంతమంది భయపడి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయినా కానీ ఇక్కడ మీరు ఏదైనా రిలేషన్ నిలబెట్టుకోవాలని మీరు పదే పదే ఇక్కడ చేస్తున్నా మీరు వాళ్ళే కావాలి అని మీరు బ్రతిమలాడుతున్నా, భంగపడుతున్నా కానీ మీ మీద కోపడ్డము, చిరాకు పడ్డం అయితే జరుగుతుంది. ఈగోనైతే ఏమాత్రము అయితే తగ్గించుకోవట్లేదు. ఇంపాసిబుల్ అని అయితే చెప్తూ ఉండొచ్చు. ఈ రిలేషన్ ఇంకా ముందుకెళ్ళదు, మూవ్ ఆన్ అవ్వమని చెప్తూ కూడా మీకు ఉండొచ్చు. ఎందుకంటే మీ పర్సన్ ఒక స్ట్రక్ పొజిషన్లో ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక ఛాలెంజెస్ని నేను ఎదుర్కోలేను, నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను మీకు మీట్ అవ్వలేను అని కూడా చెప్తూ ఉండొచ్చు. ఇది ఫాస్ట్ అయినా ప్రజెంట్ అయినా కొంతమందికి ఇలానే జరుగుతుంది. సిచ్యువేషన్ అయితే ఇలానే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే సోషల్ మీడియాలో కూడా ఎవరితో అయినా కనెక్టింగ్లో ఉండడము, ఆ ఎనర్జీ అయితే కూడా కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి ఇది కూడా కారణం అవ్వచ్చు. ఎక్కువ బయట వాళ్ళతోటి హ్యాపీగా ఉంటూ కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ మీ రిలేషన్ ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టడానికి కారణం ఏంటి అని అంటే అడిక్షన్స్కి ఎక్కువ అలవాటు పడినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్. సో ఇలా కూడా మీరు వాళ్ళ మాటలు అంటే వాళ్ళు చేస్తున్న పనులు ఏదైతే మీరు ఇక్కడ బయట పెట్టారో దానివల్ల కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయడము, మిమ్మల్ని దూరం పెట్టడం అయితే ఇక్కడ ఉంది. ఎందుకు అని అంటే వాళ్ళు చేస్తున్న తప్పులు, వీళ్ళకి చాలా అలవాట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవి మీరు ఎత్తి చూపించి అడగడం వల్ల కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతుండడం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక హెల్ప్ చేశారు అనేది అయితే వాళ్ళకి తెలుసు. కానీ ఏం చేసినా కానీ వాళ్ళ మనసులో ఏంటి అంటే ఈగోను అయితే తగ్గించుకోలేకపోతున్నారు. నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను న్యాయం చేయాలి, నన్ను ఏదైనా తప్పుగా అనుకుంటారని కావచ్చు, లేకపోతే నాకు తగ్గట్టు సిచ్యువేషన్ మీరు ఉండలేరు, మీకు తగ్గట్టు నేను ఉండలేను, నా దారి నాది, మీ దారి మీది అన్నట్లు కొంతమంది సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే వీళ్ళకి కొంతమంది ఇక్కడ మీ బాండింగ్ అయితే ఊహించుకుంటున్నారు. ఇది గతం ఫాస్ట్ అయినా జరుగుతూ ఉండొచ్చు, లేదంటే ప్రజెంట్ కూడా కొంతమందికి కనిపిస్తుంది. ఇక్కడ మీకు సపరేషన్లో ఉన్నా లేదు, మీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు కావాలి వాళ్ళకి, కానీ ఇక్కడ కావాలి అన్నా కానీ ధైర్యం చాలట్లేదు, చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఈ రిలేషన్ని ఎటు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అంటే ఇది థర్డ్ పార్టీ కోసము వాళ్లకు భయపడి ఒక ప్లానింగ్ అనేది ఉన్నా, ఇక్కడ మీరంటే ఒక ఫ్యాషన్ ఉన్నా, ఒక అట్రాక్షన్ ఉన్నా, మళ్ళా మా ప్రేమ చిగురించాలి అనేది అయితే మీ పర్సన్కు ఉంది. 24/7 కూడా ఇక్కడ
బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఎంతమందిలో ఉన్నా కానీ ఇక్కడ మీరే సెంటర్ పాయింట్ అవుతున్నారు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ వాళ్ళు లేట్ నైట్ నిద్రపోకుండా అంటే మీ గురించే తలుచుకోవడము, మీ జ్ఞాపకాలు తలుచుకోవడము అయితే జరుగుతుంది. ఎవరిని చూసినా కానీ మీరు గుర్తుకు రావడము. సో ఒక యాక్షన్ తీసుకుందాము అనేది అయితే మీ పర్సన్లో అయితే కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏంటి అంటే ధైర్యం చాలట్లేదు, వీళ్ళకి ధైర్యం చాలట్లేదు. మీకంటే చిన్నవాళ్ళు కూడా కొంతమంది అయితే కనిపిస్తున్నారు ఇక్కడ నాకు. అండ్ వీళ్ళు ఫ్యామిలీ కోసమైనా మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరంటే ఇష్టం లేదా అంటే ఇష్టం ఉంది, ఫాస్ట్ లైఫ్ కనెక్షన్, చాలా ప్రేమ అయితే ఉంది. ఇద్దరికి కూడా ఈక్వల్ బాండింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరిది కూడా ఫాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్ బంధం అని చెప్పొచ్చు. ఇద్దరికి కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉంది. ఇద్దరి మధ్య కూడా ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది. ఇద్దరు కూడా సేమ్ ఒకే విధంగా ఫీల్ అవ్వడం, రిలేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఎందుకు వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అని అంటే కన్ఫ్యూజన్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళ మైండ్లో కన్ఫ్యూజన్స్. ఇక్కడ మీరు కావాలి అనేది అయితే వీళ్ళకు ఉంది, మీరు కావాలని ఉన్నా కానీ లోపల భయాలు అయితే ఉన్నాయి. అంటే ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్తే నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను సాటిస్ఫై చేయగలనా, అంటే థర్డ్ పార్టీ కోసం. లేదు ఈ రిలేషన్ని ఇక్కడ మీకు ఇంపార్టెన్స్ ఇస్తే తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని తప్పుగా అనుకుంటారు, మీకు న్యాయం చేయలేకపోతానేమో అనే విధంగా కూడా చాలా కన్ఫ్యూజన్స్, భయాలు అయితే వీళ్ళకు ఉన్నాయి. అంటే నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఒక సైడ్ ఈ బాండింగ్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు రిలేషన్ కావాలనేది అయితే నిలబెట్టుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. కానీ మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే కూడా వీళ్ళు ఇలా సమాధానం అయితే చెప్తున్నారన్నమాట. వాళ్ళ మనసులో ఏంటి అంటే నాకు కూడా మీరు కావాలనిపిస్తుంది, నేను కూడా మిమ్మల్ని మిస్ చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ నాకు తప్పట్లేదు అనేది అయితే ఇక్కడ ఉంది. ఛాలెంజెస్ని నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మీకు తన చుట్టూ ఉన్న వాళ్ళకి, అది థర్డ్ పార్టీ అయినా అదర్ పర్సన్ అయినా లేకపోతే ఎవరైనా కావచ్చు. సో ఇద్దరి మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది లేకపోవడము, ఇద్దరి మధ్య కూడా ఒక ఈగో అనేది అయితే ఇక్కడ కనిపించడం అయితే ఉంది. నేను ఇంకా ఎన్ని ఛాలెంజెస్ని నేను ఫేస్ చేయాల్సి వస్తుందో, ఈ రిలేషన్ని నేను ముందుకు తీసుకెళ్తే నేను ఇంకా ఎలా ఉంటుందో నా పరిస్థితి అనేది అయితే మీ పర్సన్కి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మీరు కావాలి అనేది అనిపిస్తుంది, రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే అనుకుంటున్నారు. సో రీయూనియన్ కావాలి, మళ్ళా కొత్తగా ఈ రిలేషన్ బాండ్ని పెంచుకోవాలి, ఈ రిలేషన్ని ముందుకు తీసుకుపోవాలి, ఎలాగైనా కానీ నేను ఒక రిస్క్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళా వెనుదిరిగి ఆలోచించడం అయితే ఒక డెసిషన్కి రాలేకపోతున్నారు. చూద్దాం ఇంకా కొంతకాలం అన్నట్లు వీళ్ళు కాలయాపన చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీనెస్ అయితే ఉండేదో అదైతే గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ మీరు వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఇచ్చారు, మీరు ఎంత వాళ్ళకి సాక్రిఫైస్ చేశారు, మీరు ఎంత ఆ మెమరీస్ అయితే వీళ్ళు గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. మీతో కూడా మాట్లాడుతూ ఉండొచ్చు, ఇది కాదు ఈ రిలేషన్ నేను మూవ్ ఆన్ అవ్వమని చెప్తూ ఉండొచ్చు, నా వల్ల కాదు ఈ సిచ్యువేషన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేను, ఇక్కడ ఇష్టం ఉన్నా కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మైండ్కి తీసుకుంటున్నారు కాబట్టి కష్టం అనిపిస్తుంది. ఇటు మీకు అటు థర్డ్ పార్టీకి కూడా నేను న్యాయం చేయలేను. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కావాలనిపిస్తుంది. ఒకవేళ మీకు నేను కమిట్మెంట్ ఇచ్చాను అని అంటే ఆల్రెడీ థర్డ్ పార్టీ దగ్గర ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అనేది, కానీ బయటికి చెప్పుకోవట్లేదు అన్నమాట. ఈగో అనేది తగ్గట్లేదు. చూసారా, ఇక్కడ వాళ్ళు ఎన్ని తప్పులైనా చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు చాలా అంటే టాక్సిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఈ రిలేషన్స్ కూడా ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళ గురించి ఎవరితో అన్నా చెప్పుకున్నారని కావచ్చు, లేకపోతే ఈ రిలేషన్ మీకు అన్యాయం చేస్తున్నారని చెప్పినా కానీ వీళ్ళేంటి అది మనసులో పెట్టుకొని కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం అయితే జరుగుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మీరు గుర్తించి ఇక్కడ మీరు అడగడం వల్ల కూడా కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే ఒక ఈగో తోటి ఇక్కడ మీతో గొడవలు వేయడము, మీకు పదే పదే కొంతమందికి
మానసికంగా శారీరకంగా కూడా కొంతమంది హింసిస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఎందుకంటే ద డెవిల్ ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ద డెక్. ఇక్కడ వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పినట్లే మీరు ఉండాలి తప్ప, వాళ్ళు ఆడిన ఆటే మీరు ఆడాలి తప్ప, ఇక్కడ మీకంటూ ఒక వాల్యూ అనేది అయితే ఇవ్వట్లేదు. ఏంటి ఇక్కడ మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి మీరు ఏదైనా అడిగినా కానీ వీళ్ళు ఉన్న పళ్ళంగా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము, మీ మనసు గాయం చేయడము, ఇక 2-3 రోజులైనా రాకుండా ఉండడము, మళ్ళా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మళ్ళా మీ దగ్గరికి రావాలి అనుకోవడము, ఇలా కూడా కొంతమంది సిచ్యువేషన్లు అయితే జరుగుతుంది. వీళ్ళేంటి అని అంటే ఇక్కడ మీరు వాళ్ళని అనుమానిస్తున్నారు అని ఇక్కడ మీ మనసు గాయం అయితే చేస్తున్నారు. ఇక్కడ అనుమానిస్తున్నారు అని అంటే వీళ్ళ సిచ్యువేషన్ అలాంటిది, వీళ్ళ మెంటాలిటీ అలాంటిది, ఈ వ్యక్తులే ఇలా ఉంటారన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ మీరు ఏంటి, మీరు న్యాయంగానే ఉన్నారు, చెప్పాలంటే మీరు న్యాయంగానే ఉన్నారు. వాళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు, ఒక ముందు చూపినంత విధంగా ఇక్కడ ప్రేమనైతే చూపించట్లేదు. సో ఇక్కడ మీరు కూడా అడుగుతున్నారు, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారు, ఏంటి ప్రాబ్లము అని కూడా కొంతమంది అడుగుతూ ఉండొచ్చు. సో అలా అడిగి థర్డ్ పార్టీ గురించి మీరు ఏదైనా అడిగినా కానీ మీకు అనుమానం ఎక్కువ అనేదైతే అంటూ ఉన్నారు. అంటే అనుమానం అంటే ఎలా కలుగుతుంది, అనుమానం కలిగిస్తేనే అనుమానం అనేది కలుగుతుంది, రైట్ కదా. ఒక వ్యక్తి మీద అనుమానం అనేది ఎందుకు కలుగుతుంది, ఆ వ్యక్తి ప్రవర్తనలో తేడా చూపించడం వల్ల. అంటే ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడము, ఎక్కువ బయట అంటే ఒక వ్యక్తి మనతో ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో లోపాలు అనేది తెలిసిపోతుంది, ముందు ఎలా ఉంటున్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనేది మీకు తెలిసిపోతూ ఉంది. సో అలా అడగడం వల్ల కూడా వీళ్ళు మీ మీద ఇంకా మిమ్మల్నే మాట్లాడడము, కోపము, యాటిట్యూడ్ చూపించడము, ఇక్కడ మిమ్మల్ని గాయపరుస్తున్నారు అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళకు తగ్గట్టుగానే మీరు ఉండాలి తప్ప, సో మీకు తగ్గట్టుగా నేను ఉండలేను అనే విధంగా కూడా అయితే గొడవలు పెట్టుకుంటారు, లేకపోతే సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు కొంతమంది సిచ్యువేషన్లో. మీ పర్సన్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్, మీరు లవర్స్ అయినా లేకపోతే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా కానీ, సో ఇక్కడ ఒక ధైర్యం అయితే చాలట్లేదు. ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇచ్చారు, మీరు కావాలి అనేది అయితే అనుకున్నారు, వీళ్ళకి ధైర్యం చాలట్లేదు. ఇక్కడ మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు కూడా చెప్తున్నారు, నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ధైర్యం చాలట్లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నేను నిన్ను వదలను, నేను మళ్ళా నాకు కాస్త టైం ఇవ్వు, ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. కొంతమంది సిచ్యువేషన్ లో ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నట్లయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్. ప్లీజ్ యూనివర్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్ ప్లీజ్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్. ఇప్పుడు మీ మీద ఇష్టం కలుగుతుంది. The Emperor clarification please. Emperor clarification. Two of Wands clarification. Sorry, Five of Wands clarification please. ఇక్కడ మీరు లవర్స్ అయినా, మీరంటే ఇష్టం ఉంది కానీ థర్డ్ పార్టీకి భయపడి అక్కడ గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఎంత కంట్రోల్ చేస్తున్నా కానీ ఇక్కడ నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. మీ సిచ్యువేషన్లో మీకు కూడా చెప్తూ ఉండొచ్చు. సో ఇక్కడ మీరు కూడా సేమ్ థింకింగ్ అయితే పడుతున్నారు. ఇప్పుడు మీతో కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు వాళ్ళకి, కానీ ఇక్కడ మిమ్మల్ని కూడా టైం అడుగుతూ ఉండొచ్చు మీ పర్సన్. కొంతమంది నాకు కొద్దిగా టైం ఇవ్వు, నేను నిన్ను వదులుకోను, నువ్వే నాకు కావాలి అనేది అయితే కొంతమంది సిచ్యువేషన్లో జరుగుతుంది. కొంతమంది ఎలా కనిపిస్తున్నారు అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళని కంట్రోల్ చేయడము, సో వాళ్ళకి బందీ అయ్యి కూడా ఇక్కడ మీకు సమాధానం చెప్పలేకపోవడము, కొంతమంది విషయంలో టాక్సిక్ రిలేషన్స్ తోటి కూడా ఇక్కడ మీతో
గొడవలు పడడం కూడా కొంతమంది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ థర్డ్ పార్టీకి బందీ అయ్యారు కాబట్టి ఇక్కడ మీరు కావాలి అనేది అయితే అనుకుంటున్నారు. చాలా భయాలు అయితే ఉన్నాయి. అటు సైడ్ నుంచి రావాలి అంటే కూడా ఇక్కడ నాకు కష్టం అనిపిస్తుంది అనేది అయితే ఉంది. ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారు, ఒక ఫ్లట్టింగ్ అయితే ఉంది, ఒక ఇంపల్సివ్ అంటే ప్రేమ ఉంది, ఫ్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, మీరంటే చాలా ఇష్టము. ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే కనిపిస్తుంది. అండ్ న్యూ బిగినింగ్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. మీరంటే చూసారా, మీరంటే చాలా పిచ్చి ప్రేమ. మీరింటున్న విధానం కావచ్చు, మిమ్మల్ని చూస్తుంటే కూడా వాళ్ళకి చాలా ఆనందం అనిపించడము, నాకు ఎలాగైనా మీరే కావాలి అని మీ పర్సన్ కోరుకోవడము, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే అనుకోవడము. ఇక ఒకవేళ ఫ్యామిలీకి భయపడి కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా కానీ ప్రజెంట్ వీళ్ళు ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఒక న్యూ ఆఫర్ అయితే ఇవ్వాలి అనేది అయితే అనుకుంటున్నారు. మళ్ళా కొత్తగా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనేది అయితే ఉంది. లేట్ నైట్ థాట్స్ ఏంటి అంటే నిద్రపోవట్లేదు, పదే పదే మీ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. కొంతమంది సిచ్యువేషన్లో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ పర్సన్, మీ గురించి ఊహించుకుంటూ ఉన్నారు, మీ జ్ఞాపకాలతోటే ఉంటున్నారు. ఒక టైం ప్రకారము రావాలి అనేది అయితే మీ పర్సన్ సిచ్యువేషన్లో కనిపిస్తుంది. అండ్ మీ రిలేషన్ మీ పర్సన్ దూరం అవ్వడానికి ఇక్కడ వాళ్ళు చేసుకున్నవి కొంచెమైతే, ఇక్కడ మీరు మాట్లాడుతున్నది కొంచెమైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మీ పర్సన్ మీద పడడం అయితే జరిగింది. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నాకు కూడా బాధ ఉంది, నా బాధను ఎవరు అర్థం చేసుకుంటున్నారు, సో ఎవరికి వాళ్ళు నన్ను వాడుకుంటున్నారు తప్ప నన్ను ఎవరు గుర్తిస్తున్నారు అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూపించిన ప్రేమ, వాళ్ళు ఒక స్టేజ్లో ఉండాలని మీరు అహర్నిశలు చాలా కష్టపడ్డారంట, చాలా 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 కష్టపడ్డారంట. అసలు వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు వాళ్ళకి అన్ని విధాలుగా తోడై వాళ్ళకు ఒక లైఫ్ అయితే ఇచ్చారు అనేది అయితే మీ పర్సన్కు ఉంది. కానీ ఈగోను మాత్రము చంపుకోవట్లేదు, ఈగోనైతే ఇక్కడ తగ్గించుకోవట్లేదు. ఒక ప్రేమ ఉంది, ఫ్యాషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఒక జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. కానీ ఈ ఈగోతోటి మనసులో ప్రేమ ఉన్నా కానీ దాన్ని చెప్పుకోలేకపోవడం. క్లారిఫికేషన్ ఏంటి? క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ మీరు వాళ్ళని జడ్జ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకుంది. నేను చెప్పాను కదా, వాళ్ళు చేస్తున్న తప్పులు మీరు బయట పెట్టడం వల్ల, వాళ్ళు ఏదైతే ఇక్కడ మీకు న్యాయం చేయకుండా ఏదైతే మీరు తప్పులు బయట పెట్టి ఇక్కడ మీరు ఏదైతే వాళ్ళను ప్రశ్నించడం స్టార్ట్ చేశారో, సో అప్పటి నుండి మొదలైంది ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, అది మనసులో పెట్టుకొని, ఈగో అనేది అయితే మనసులో పెట్టుకొని ఇద్దరి మధ్య ఒక కాంపిటీషన్ అయితే మొదలైంది, స్ట్రగుల్స్ అనేది మొదలయ్యాయి ఇద్దరి మధ్య కూడా. అంటే ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారు, మీ సైడ్ ఫీలింగ్స్ ఉన్నా కానీ ఇక్కడ కంట్రోల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కావాలనిపిస్తుంది, నిద్ర పట్టట్లేదు కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు. ప్రేమ ఉన్నా కానీ కంట్రోల్, ఈగోని అయితే చంపుకోవట్లేదు, వాళ్ళ ఆహాన్ని అయితే వాళ్ళు తగ్గించుకోవట్లేదు. ఇక్కడ బయటకు మాత్రము కంట్రోల్లో ఉంటున్నారు కానీ సీరియస్గా లోపలైతే బాధ ఉంది కానీ ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు అని అంటే నన్ను ప్రశ్నించావు, నన్ను ఇబ్బంది పెట్టావు, నేను ఎందుకు తగ్గాలి అనే విధంగా కూడా ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇది ఎవరికైనా వర్తిస్తుంది, లవర్స్కైనా, మ్యారీడ్ పర్సన్స్కైనా, వైఫ్ అండ్ హస్బెండ్కైనా, ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా కానీ ఎవరికైనా ఈ రిలేషన్ గురించి అయితే ఈ మెసేజ్ అయితే ఎవరికైనా కానీ వర్తిస్తుందండి. ఎందుకంటే అంత యాటిట్యూడ్ అయితే మీ పర్సన్ చూపిస్తున్నారు. మీరు ఇక్కడ పదే 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 లాజిక్గా మాట్లాడడము, రిలేషన్ నిలబెట్టుకోవాలి అని మీరు కోరుకోవడము, ఈ రిలేషన్ సక్సెస్ చేయాలి అనేది మీకున్నా కానీ మీ పర్సన్ ఎలా ఉంటున్నారు అని అంటే, నేను ఎందుకు తగ్గాలి, నీకు నాకు సెట్ అవ్వదు అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అట్రాక్షన్ ఉంది, ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉంది ఇద్దరికి కూడా.
కానీ కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఈ ఈగో తోటైతే ముందుకు రాలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోవడము, రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోవడం అయితే జరుగుతుంది. హార్ట్లో ఫుల్ ఉంది మీ మీద ప్రేమ, కానీ బయటికి చూపించరు. ఇంకా క్లారిటీ రావట్లేదు వీళ్ళకి. మీరేదో తప్పు చేశారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు, కానీ ఎక్కడ తప్పు జరిగింది, ఎవరి వల్ల తప్పు జరిగింది అనేదైతే మీ పర్సన్ గుర్తించట్లేదు. అర్థమవుతుందా అండి? ఎక్కడ తప్పు జరిగింది అనేది అర్థం అవ్వట్లేదు. మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ, అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, అదర్ థర్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు. సో ఎక్కడ తప్పు జరిగింది, ఇక్కడ మీ మీదేదో వాళ్ళు చెప్పుడు మాటలు చెప్పడము, అవి మైండ్కి తీసుకోవడము, ఇక్కడ మీదే తప్పు అన్నట్లు నిందించడము, ఇక్కడ అన్ని విధాలుగా మీరు ఇచ్చిన సపోర్ట్ను మర్చిపోయారు. అండ్ వాళ్ళు ఏదైతే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టారో, ఇలా దూరం పెట్టడం వల్ల ఇక్కడ మీరు అడుగుతున్న మాటల్ని ఇక్కడ మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు అనే విధంగా తిరిగి మిమ్మల్నే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇలా మనసుకు గాయం అయితే చేస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఎనర్జీ బాగా కనిపిస్తుంది మీ పర్సన్ తోటి. మీ పర్సన్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటి, హార్ట్లో చాలా ఫుల్ ప్రేమ అయితే ఉంది, కానీ మైండ్లో కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ధైర్యం చాలట్లేదు. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఉంది, కానీ ధైర్యం చాలట్లేదు. కొంతమందికి అయితే న్యూ బిగినింగ్స్ అయితే జరగబోతున్నాయి. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది వర్షన్లో ఇక్కడ మిమ్మల్నే తప్పు పడుతున్నారు తప్ప వాళ్ళ మీద అయితే నింద వేసుకోవట్లేదు. నువ్వే నన్ను మాట్లాడావు కదా, నేనే నిన్ను దూరం పెడతాను, నాకు అవసరం లేదు అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఎదురు చూస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు మీ జ్ఞాపకాలు అయితే తలుచుకుంటున్నారు. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనేది అయితే మీ పర్సన్లో అయితే ఉంది. ఒక టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళు ఏదైతే మీకు పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ అయితే నేను కూడా పడుతున్నాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇది అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీకు గైడెన్స్ ఏమొస్తుందో యూనివర్స్ నుంచి అయితే చూద్దాం. గైడెన్స్ అయితే చెక్ చేద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ రిలేషన్లో మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వీళ్ళకి చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ రిలేషన్షిప్ విషయంలో మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు. వీళ్ళ రిలేషన్షిప్లో మీరు వీళ్ళకి ఇస్తున్న గైడెన్స్ ఏంటి. ఇక్కడ మీరు చాలా బాధపడుతున్నారు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరిద్దరిది కూడా సోల్ బంధము. కొంతకాలం పేషెన్స్ తోటి వెయిట్ చేయండి. మీ పర్సన్కి అయితే అర్థం కావట్లేదు. సో అందుకని ఇక్కడ మిమ్మల్ని స్ట్రక్లో పెడుతున్నారు. వాళ్ళు కూడా ఒక స్ట్రక్ పొజిషన్లో ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళకైతే తెలుస్తుంది. చూసారా, ఇంతకుముందు కార్డ్స్లో కూడా మనకు వచ్చింది సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్. ఇద్దరిది కూడా ఈక్వల్ ఎమోషనల్ బాండింగ్ అనేది అయితే ఇద్దరి మధ్య కూడా ఉంది. షేరింగ్ అనేది అయితే ఉంది. కానీ ఈ ఈగో తోటి బయట పెట్టకుండా ఉండడము, ఒక బౌండరీ సెట్ చేసుకోవడం అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్ అయితే. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు.
వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అందుకని ఇక్కడ మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతున్నారు. అండ్ థర్డ్ పార్టీ కోసము ఇటా అటా తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. ఇక్కడ మీరు కూడా ధైర్యంగా ఉండండి, మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి అనేది అయితే యూనివర్స్ అయితే చెప్తుంది. ఇక్కడ మీరు కూడా ఎక్కువ చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో కొద్దిగా ఓపికతోటి ఉన్నారు అని అంటే ఈ రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది అనేది అయితే యూనివర్స్ అయితే చెప్తుంది. ఈ బంధం విడదీయరాని బంధం. ఈ కార్డ్స్ ఇంతకుముందు కార్డ్స్లోనూ వచ్చాయి, ఇప్పుడు ఈ స్ప్రెడ్లోనూ కూడా కనిపిస్తున్నాయి. సో మీ బంధం విడదీయరాని బంధం. ఎంతమంది మీకు అడ్డుగా ఉన్నా కానీ సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. ఓకేనా అండి? అండ్ మీ రిలేషన్ సక్సెస్ అవుతుంది, వెయిట్ చేయండి అనేది అయితే ఇక్కడ సమాధానం వస్తుంది. ఓకేనండి? మీరు కూడా ఇందులోనే స్ట్రక్ అయి ఉండదు, మీ గురించి మీరు కేర్ తీసుకోండి. ఓకేనా? ఇది అండి వాళ్ళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే, ఇంకా ఏదైనా తెలుసుకోవాలి పర్సనల్గా అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్ అండి.